చూద్దాం. ఇలాంటి అంటే 15, 25, 35, 45, 55 ఇలాంటి వాటికి వర్గాలు స్క్వేర్స్ ఏ విధంగా వర్గుతున్నామో చూద్దాం. ఉదాహరణకి 15 స్క్వేర్ ఉంది. ఇది ఈజీగా ఏ విధంగా చెప్పొచ్చు. మనం అయితే జనరల్ అయితే 15 × 15 అనేసి 5 × 5 = 25, 5 × 1 = 5 + 2 = 7, 1 × 5 = 5, 1 × 1 = 1, that is equal to 5, 12, 225 ఇట్లా చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ విధంగా కాకుండా మనము ఏ విధంగా చేస్తామో చూద్దాం ఒకసారి. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ 5 స్క్వేర్ అంటే 25, ఆ 25 చివర ఇక్కడ 100 ప్లేస్లో ఏం చేద్దామంటే ఇక్కడ 1 ఉంది. 1 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 2. 1 × 2 = 2. సేమ్ 25 స్క్వేర్ చూడండి ఒకసారి. 5 × 5 = 25. ఆఫ్టర్ 2 నెంబర్ ఈజ్ 3. 2 × 3 = 6. 620. ఒకసారి చూడండి, చెక్ చేయండి. 25 × 25. 25 × 25 చేస్తే 5 × 5 = 25. 2 5 × 2 = 10 + 2 12. 2 × 5 = 10. 2 × 2 = 4 + 1 5. 5 2 6 వాల్యూ సేమ్ 35 చూడండి ఒకసారి. 35 స్క్వేర్ ఏం చేయాలి? 5 × 5 = 25. 3 తర్వాత వచ్చే నెంబర్ 4 కాబట్టి 3 × 4 = 2. 2 × 4 = 2. సేమ్ 45 స్క్వేర్ అంటే 5 × 5 = 25. 4 తర్వాత వచ్చే నెంబర్ 5 కాబట్టి 5 × 4 = 20. అంటే ఎలాంటి ఈ విధంగా ఉంది. 15, 25, 35, 45, 55, 65 ఇలాంటి వాటికి వర్గాలు కనుక్కోవాలంటే ఈ విధంగా సింపుల్గా అంటే ఇక్కడ ఉన్న ప్లేస్లో ఉన్నట్టు వర్గం చేస్తే 25 వస్తుంది. ఇక్కడ ఉన్న నెంబర్ తర్వాత నెంబర్తో గుణిస్తే ఇక్కడ ఉన్న నెంబర్ వస్తుంది. సేమ్ ఇవన్నీ కూడా ఆ విధంగా ఇక్కడ కామన్ వచ్చేది 5 × 5 = 25. ఈ విధంగా ఈ నెంబర్ 15, 25, 35, 45, 55, 65 ఇలాంటి వాటికి ఈ విధంగా మనం సింపుల్గా